వేదిక మీద పెద్దలందరికీ మరియు నా తోటి కుటుంబ సభ్యులైన లారీ యజమానులందరికీ నా యొక్క నమస్కారాలు. మన సమస్యలపై తెలంగాణ ఏర్పడగా నుంచి ఎన్నో సమస్యలు బాధపడే తరుణంలో మనం పోయి మన సీనన్న గారు కేటీఆర్ గారికి మన రవాణా శాఖ మంత్రి వివరిస్తే, అయ్యో లారీ ఓనర్లు ఇంత బాధలో ఉన్నారా అని వెంటనే వచ్చి మన సమస్యలు పరిష్కరించినందుకు వారికి తెలంగాణ లారీ యజమానుల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక చట్టాలు నిరసనగా లారీలన్నీ రోడ్ల మీద పడిపోయినాయి. అది ఏంటంటే, ముందుగా ఫస్ట్ డబల్ డ్రైవర్ కావాలని, ప్రతి లారీకి 2 డ్రైవర్లు కావాలని ఒక జీవో తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల ఒక డ్రైవరే దొరకట్లేదు, 2 డ్రైవర్లు ఎక్కడ దొరకలేదు, ఎక్కడ లారీలు అక్కడ కొంతమంది అమ్ముకున్న డ్రైవర్లు దొరక లారీలు తిప్పలేకపోయారు. తర్వాత నోట్ల రద్దుతోటి మా నోట్లో మన్ను కొట్టారు. ఏ విధంగా అంటే, ఒక లారీ పోయి దిగుమతి చేసిన తర్వాత ఆ కిరాయి ఇవ్వడానికి సుమారుగా 2 నెలలు 3 నెలలు పట్టేది. దానివల్ల ఫైనాన్స్ కట్టలేక లారీ యజమానులను లారీలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత మనకి గ్రీన్ ట్యాక్స్ విషయంలో ఈ 250 ఉన్న గ్రీన్ ట్యాక్స్ 25,000 చేసింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. దాన్ని తప్పకుండా అమలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం రుద్దితే, అదే మన కేటీఆర్ గారు, మన రవాణా శాఖ మంత్రి గారు సీనన్న గారు దగ్గరుండి, మేము మీకు అండగా ఉంటాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాకు ఎన్ని కోట్లు నష్టం వచ్చినా సరే మీకు తగ్గిస్తానని ఈరోజు ఒక జీవో కాపీ రూపంగా మీకు అందజేసినందుకు మన మంత్రివర్యులకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అన్ని విధానాల వల్ల కూడా ప్రతి లారీ ఓనర్ మొత్తం నాశనం అయిపోయారు. అదేవిధంగా ఒక్కటి మంత్రి గారికి విన్నవించేది ఏంటంటే, మీరు మా యొక్క సమస్యలు విని మాకు సింగిల్ పర్మిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ కూడా మీరు చెప్పిన హామీ ప్రకారము ఈ సభలోనే జీవో కాపీ ఇస్తారని కూడా జీవో కాపీ కూడా మనందరికీ అందజేయడం జరిగింది. అదేవిధంగా చిన్న విన్నపము, డ్రైవర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఓవర్లోడ్ అయినప్పుడు కూడా మనకు లైసెన్స్ రద్దు చేస్తే ఆ లారీ డ్రైవర్ డ్యూటీకి ఎక్కకుంటే లారీలు ఆగిపోతే ఇబ్బంది అవుతుంది గ్రహించి దాన్ని కూడా రూపం అప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న ఓవర్లోడ్ అయినప్పుడు ఎక్కడో ఆదిలాబాద్లో కేసు రాస్తే వచ్చి నల్గొండలో వచ్చి బండి రిలీజ్ చేసుకోవడం ఇబ్బంది ఉందని మన మంత్రివర్యులు గారు వెంటనే స్పందించి, మీకు అవకాశం లేదు, మీరేం ఇబ్బంది పడద్దు, మీ లారీ 4-5 రోజులు ఆగకుండా నేను చూస్తా, నా బాధ్యత మీ అందరికీ పెద్దన్నగా ఉంటా అని మన కేటీఆర్ గారు వెంటనే దాన్ని ఎక్కడక్కడ రిలీజ్ చేయడానికి చేసినందుకు సార్కి 2 చేతులు పెట్టి ఉదయపూర్వంగా సవాల్ చేస్తూ, అదేవిధంగా చిన్న విన్నపం సార్, మాకు 15 సంవత్సరాల బండ్లకి మనకి ఫిట్నెస్లో గతంలో 1000 రూపాయలు ఫీజు ఉండే, దాన్ని ఇదే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 13,700కి పెంచింది. దాన్ని కూడా కొద్దిగా తమరు పెద్ద మనసు ఆయిస్తే ఇవాళ ఫిట్నెస్ చేపిస్తే 40,000 నుంచి 20,000కి వచ్చింది సార్ మీ దయ వల్ల. రాబోయే కాలంలో మీరు దాన్ని తగ్గిస్తే ఒక 10,000 తోటి పాత బండ్లు చేసుకుంటారు సార్. దయచేసి మన తెలంగాణలో మొత్తం మీద 90% పాత బండ్లే ఉన్నాయి సార్. ఈ 90% పాత బండ్లు కూడా ఒక ఐకేపీ పట్లేరు తౌడు తప్ప వేరే కాడ తోలడానికి వీల్లేదు సార్. దీనివల్ల గ్రీన్ ట్యాక్స్ వల్ల సుమారుగా ప్రతి అసోసియేషన్లో కూడా 150 బ్రాంచ్లు ఉన్నాయి లారీ అసోసియేషన్కి. ఆ బ్రాంచ్ల్లో ప్రతి అసోసియేషన్ కూడా 50 నుంచి 100 బండ్లు అమ్ముకున్నారు సార్, స్క్రాప్ చేసుకున్నారు. దయచేసి మీరు పెద్ద మనసు కూడా ఈ 13,700 కూడా తగ్గిస్తే మీకు మేమందరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడులో కాదు సార్, రాబోయే ఎలక్షన్లు కూడా మా తెలంగాణ రాష్ట్రం మొత్తం 1,70,000 లారీలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 20 లక్షల మంది మేము ఉన్నాం సార్. మీ అందరూ ఈ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటామని. అదేవిధంగా చిన్న సమస్య, లారీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సార్ రేషన్ కార్డు తీసేస్తారు సార్. దయచేసి రేషన్ కార్డు పింఛన్ తీసేస్తారు సార్. ఆ పింఛన్ ఒకటి కొద్దిగా తమరు శుభ ఆలోచించని కోరుతూ మరొకసారి మన కేటీఆర్ సార్కి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, సీనన్న గారి నాయకత్వం, అజయ్ గారి నాయకత్వం, తెలంగాణ లారీ ఓనర్ ఐక్యత, తెలంగాణ లారీ ఓనర్ ఐక్యత. మరి ఇప్పుడు మీ ప్రియతమ నాయకుడు రాజేందర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందే విజ్ఞప్తి. రాజేందర్ రెడ్డి గారు కొంచెం